హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ వండుకుందామండి. ముందుగా 1/2 కిలో చికెన్ని శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి వేసి వేయించండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ ఆనియన్, కొంచెం గసగసాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ గ్రేవీని ఈ కర్రీకి టేస్ట్ అండి. ఇది రైస్లో కన్నా రోటీకి, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి శుభ్రంగా వేయించండి. ఈ విధంగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మనం ముందుగా చికెన్ని కడుగు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. పసుపు వేసి ఈ విధంగా కలపండి. ఒకసారి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా, అలాగే టమాటా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవాయిడ్ చేయండి. ఇలా వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ చిక్కబడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఈ విధంగా చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలితే ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ కర్రీ. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి.